థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, కళ్ళకు నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది మన జీవితంలో ఉండదు. మంచి ఆరోగ్యాన్ని మించిన ఆనందం ఈ ప్రపంచంలో లేదు. మనం ఏమి చెబుతున్నామో, ఏమి చేస్తున్నామో, ఏమి ఆచరణలో పెడుతున్నామన్న దాన్ని బట్టి మనకు లభించేది ఆనందం. ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. సంతోషంగా ఉండటానికి ధనంతో సంబంధం లేదు, తృప్తిపడే మనసుంటే చాలు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడూ వృధాగా పోవు. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. డబ్బు పొదుపు చేసేవాడి కంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, దాని ఫలితాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. డబ్బు చాలా మందికి ఉంటుంది, కానీ పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే మనసు అందరికీ ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. కాలం ఉన్నప్పుడే అందరం కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరు తిరిగి రారు, ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి. ఆత్మగౌరవాన్ని చంపుకొని బ్రతకడం అన్నింటికంటే హీనమైనది. సాయం చేసేవాడు దేవుడు, మంచి మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. మాటను మించిన మహా ఔషధం లేదు, మాటను మించిన మహాయుద్ధమూ లేదు. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించేవాడి కన్నా తన మనసును తాను జయించేవాడే నిజమైన వీరుడు. ప్రేమ తగ్గటం, పెరగటం అనేది మనం ప్రేమించిన వ్యక్తిని బట్టి ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం పొందలేకపోవచ్చు, కానీ ఏ పని చేయకుండా మాత్రం ఆనందం పొందలేము. గాజు బొమ్మ అందంగా ఉంటుంది, చేయి జారితే ముక్కలైపోతుంది. ఒకరితో మరొకరికి ఉండే బంధం కూడా అలాంటి సున్నితమైనదే. మనం తొందరపడి ఎదుటివారితో మాట జారితే చాలు, బంధం కూడా గాజు బొమ్మలా ముక్కలైపోతుంది. ఒక మంచివాడు పతనం అయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. పరుగు, జీవితం రెండూ ఒకటే, సాగిపోవాలే కానీ ఆగిపోకూడదు. ఎన్ని విద్యలు అభ్యసించినా మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే ప్రాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అదే ధీరగుణం. మీ కలలు నిజం కావడానికి ముందు మీరు కలలు కనాలి. క్రమశిక్షణతో కూడిన మనస్సు ఆనందాన్ని తెస్తుంది. ఏ ఆట ఆడి అయినా విజయం సాధించవచ్చు, కానీ అహంకారంతో ఆడితే మాత్రం ఎప్పటికీ విజయాన్ని పొందలేరు. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. డబ్బు ముందు ఆడదాని అందం కూడా నివ్వెరపోవాల్సిందే.